దీనివల్ల జరిగే ప్రాబ్లం ఏంటంటే, దీనివల్ల వస్తున్న అనర్థం ఏంటంటే, మనం ఇలా దాడి చేయడం వలన మనం ట్రీట్మెంట్ చేస్తే, మనం వైద్యం చేస్తే ఈ పేషెంట్కి మంచి జరుగుతుంది అనే సందర్భంలో కూడా డాక్టర్లు వెనకాడి పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది అయ్యే ప్రమాదం. పేషెంట్లే కోరి కొని తెచ్చుకుంటున్న సందర్భాలు ఎక్కువ శాతం చూస్తున్నాం మనం. మన సమాజానికి ఇది మంచిది కాదు అనేది మా వైద్యులందరి తరఫున ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఏదైనా మనం అనుకోని పరిస్థితుల్లో మనం అనుకోని విధంగా ఒక రిజల్ట్ వచ్చింది అని చెప్పని అనుకుంటే, దానికి సంబంధించిన వైద్యుల నిర్లక్ష్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా కానీ దానికి సంబంధించిన మెకానిజం ఒకటి ఉంది. మనం కంప్లైంట్ చేయొచ్చు డాక్టర్ గారి మీద, ఏపీ మెడికల్ కౌన్సిల్లో చేయొచ్చు, నేషనల్ మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఒక చట్టబద్ధమైన ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని మనం రెస్పెక్ట్ చేయకుండా మనం చట్టాన్ని మనం చేతుల్లో తీసుకోవడం మూలన ఏమవుతుందంటే, చివరికి పేషెంట్లే ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇది రిస్కీ కేసు, నేను ఎందుకు ఇబ్బంది పడాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు డాక్టర్లు కూడా ఏంటంటే, లేదని మా వల్ల మీరు విజయవాడ వెళ్ళిపోండి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్తే కీలకమైన సమయం కోల్పోతున్నాం. చాలామంది పేషెంట్లు, చాలామంది ఇలా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది తెలుసు మనకి. కేవలం ఈ ఒక్క విషయం గురించే మా సవినయ మనవి ఏంటంటే, ప్రజలందరూ కూడా కొంచెం సమయం, మనకు కావాల్సిన వాళ్ళు పోతే మనకి ఎంత బాధ ఉంటుంది అనేది మాకు తెలుసు. మా అమ్మగారే ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో నేను ఏ రకంగానూ కూడా ఎక్కడా కూడా మనం దాన్ని తప్పు అని చెప్పని మనం అంటానికి ఎట్లా కుదురుతుంది? ఇది ఏంటంటే, ఆవిడకి వచ్చింది సివియర్ హార్ట్ అటాక్, ఆవిడకి డయాబెటీస్ కూడా ఆ రోజున కంట్రోల్లో లేదు. ఇవన్నీ చూసినప్పుడు నేను ఆ రోజున చెన్నైలో ఉన్నాను. బాధ అనిపించినా కానీ మనం సంయమనం అనేది మనం ఎప్పుడు కూడా కోల్పోలేదు. అలాగే రెండవది ఏంటంటే, మంత్రివర్గులకి సవినయంగా మేము మనవి చేసేది, మామూలు బయోమెడికల్ వేస్ట్ అనేది మామూలుగా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం డిస్పోజల్ అవుతుంది. మున్సిపల్ వేస్ట్ డిస్పోజల్ అనేది కొంచెం స్ట్రీమ్ లైన్ చేయవలసిందిగా ఒక చిన్న మనవి చేస్తున్నాం. To the chief guest of the day, that is our Minister Sri Parthasarathy. We are waiting for a long time to present our problems to him and to let him know about Indian Medical Association and its motto and motives. So now I will speak about Sri Parthasarathy. Now you all know who he is. By this time everybody has know. He is not only our MLA, the Minister for Housing and Information, very key post. And I congratulate sir for getting the post. And at the same time, I would like to say a few words about Parthasarathy. I don't think he needs an introduction, because his father was our MP. When he was Machilipatnam MP, we all might have voted for him. He was Machilipatnam MP, Reddy Yadav. From that time, that I think politics runs in his family. Somehow he has come, and later he became MLA and former education minister too. And now he is the information minister and housing minister, very key post. And now today, if I want to tell, I can tell a lot of things about him. Of course, he is my co-Telugu Party member. That I proudly feel, because I was the Telugu Party member and next Parthasarathy was the Telugu Party MLA. In the tree junior, but I was senior as a Telugu Party member. And you know, and we have certain motives and certain principles. I do hope that Parthasarathy will do justice for all those mottos and motives too. And I do think that we
will always help him in his venture. I do hope that we should support him. Thank you. Thank you. Stayed 4 times as MLA and all the 4 times has won. So there is something extraordinary event. We have to congratulate him for this. సార్ మా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మా అధ్యక్షులు చెప్పారు. అయినా కానీ మా ముఖ్యమైన ప్రాబ్లం ఇంకొకసారి వివరిద్దాం అనుకుంటున్నాను. వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ మాక్ వైలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్గా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. సిజేరియన్ హిస్టెక్టమీస్ చేస్తే ప్రతి 1000 కేసుకి కొంత మోటాలిటీ కొంత తేడా ఉంటుంది. సో దట్ ఈస్ యాక్సెప్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ యాక్సిడెంట్స్ ఇయర్లీ ఒక 1 lakh పైన రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే నో హ్యూమన్ బీయింగ్ ఇస్ పర్ఫెక్ట్. సంథింగ్ విల్ బి మిస్టేక్. వల్ల ఈ యాంటీబయాటిక్ యూసేజ్ కానీ ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ కానీ వాడాల్సి వస్తుంది. తర్వాత ఈ 50 years 60 years తర్వాత మెషిన్స్ వచ్చేసినాయి. 50 years బ్యాక్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసిన సమావేశానికి చేసిన నోజులు ప్రసన్నమైన డాక్టర్స్ అందరికీ, ఇక్కడ చేసిన పొరపాటు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా నేను చాలా క్లారిటీగా చెప్పగలను. డాక్టర్స్కి ఎటువంటి భయం లేని వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే నా లక్ష్యం. డాక్టర్స్ సేవలు సమాజానికి ఎంత అవసరమో నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళు. నువ్వు ఉద్దేశపూర్వకంగా ఏదో తప్పులు చేసి పేషెంట్కి నష్టం కలిగిస్తారని చెప్పేసి చెప్పలేం. కానీ కమర్షియల్ ఎలిమెంట్ కొద్దిగా ఎక్కువైంది అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం. సో దాడి చేయడం అనేది నేను సమర్థించను. కానీ ఇది చాలా సున్నితమైన సమస్య. నేను తీసుకొచ్చి రోజు డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఈజీగా మాట్లాడాను. కానీ ఒక సున్నితమైన సమస్య మీద అటు పేషెంట్స్ని సపోర్ట్ ఏదైనా కూడా మన బాధ్యతను నిర్వర్తించడంలో మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇలాగ మాట్లాడారు. ఈ భయంతోనే మేము 7 గంటల తర్వాత మెడికల్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాం. దయచేసి అందరికీ మనం చేసింది ఏంటంటే మీరు ఆ భయాన్ని వేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వాన్ని. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను చాలా స్పష్టంగా అవసరమైతే డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారిని మనం పిలుస్తాను. ఒకరోజు ఎక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం. మీకు ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఎస్పీ గారితో డైరెక్షన్స్ ఇస్తున్నాం. కానీ ఆ భయంతో మీరు మేము సర్వీసెస్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనేది మీ వృత్తికి మీరు చేస్తున్న అన్యాయమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్స్. ఇప్పుడు సునీత విలియమ్స్ చూస్తాం, వెళ్ళిపోయి అక్కడికి పోయింది. ఇంకొక 6 నెలలు కూడా రాలేదు. అందుకని మొత్తం స్పేస్ ప్లానింగ్ మారుస్తామా. సో కాబట్టి దయచేసి మీరు, నాకు తెలిసి లాస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊళ్ళో ఇదే సమస్య వచ్చింది. రాకపోతే అసలు మీ నర్సింగ్ హోమ్స్ ఏదైతే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో మీకు మ్యాండేటరీగా కాదా 24 hours ఈ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం? ఇది నాట్ మ్యాండేటరీ. 24 hours సర్టిఫికేట్ అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్స్. సో దయచేసి మీరు అదే మీరు చెప్పేది ఏంటంటే భయంతో ఏదైనా జరిగితే మా ప్రాపర్టీ నష్టం అవుతుంది, లేకపోతే మా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తారు భయంతో మీరు చేస్తారు. కాబట్టి మీరు ఆ దాడి జరగకుండా ఏదో ఒకటి సంవత్సరాలు జరగకూడదు. జరిగినా దానికి మేము బాధ్యత వహిస్తాం. నాకు ఎటువంటి అమౌంట్ లేదు. కానీ మీరు మాత్రం నర్సింగ్ హోమ్స్ అన్నీ కూడా 24 hours క్లినిక్స్ అయితే అక్కడ మనం టైమింగ్ పెట్టుకుంటాం.
పొద్దున్న సాయంత్రం ట్రీట్మెంట్ చేసి ఉన్న పేషెంట్స్ అందరికీ ఓపీ చూసుకున్నాం. కానీ ఏదైతే ఈ నర్సింగ్ మెడికల్ హాస్పిటల్స్ ఏమంటారు, నర్సింగ్ హోమ్స్ అంటే ఈ నర్సింగ్ హోమ్స్ నాకు తెలిసినంత వరకు యూ హ్యావ్ టు ప్రొవైడ్ విత్ మెడికల్ ఫెసిలిటీస్ త్రూ అవుట్ ది డే 24 hours. నేను మనం చేస్తా ఉన్నాను, మీకు ఎటువంటి భయం లేని పరిస్థితులు సృష్టించేది మా బాధ్యత. మీరు 24 hours ఇప్పటి నుంచి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా మీకు ఎటువంటి. అదేవిధంగా నాకు తెలిసి ఈ ప్రైవేట్ హెల్త్ మీద ప్రజల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. బాగా చేస్తున్నారు, బిల్లింగ్ చేస్తున్నారు మీరు చెప్పారు, కానీ మీరు చెప్పిన రీజన్స్ మీద పబ్లిక్ ఎక్కువ అవగాహన మేబీ ఎడ్యుకేటెడ్కి లేకపోతే కొంత హెల్త్ లేకపోతే అవగాహన ఉంటుందేమో. కానీ చాలామంది ఇదంతా రూరల్ ఏరియా, చాలామంది ఫైనాన్షియల్గా చాలా వీక్ పీపుల్ మీ దగ్గర వస్తారు. కాబట్టి వాళ్ళకు 10 రూపాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ మ్యాటర్స్. సో మళ్ళాంటలో అపోలోకి వెళ్తాం, ఏజీకి వెళ్తాం, వాళ్ళంతా లక్షలు బిల్ వేస్తాం. వీడు బోధన వీడు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే అందరు పేదలు వస్తారు, రైతులకు వస్తారు, రూపాయి విలువ ఎక్కువగా తెలుసుకొని వస్తారు. కాబట్టి దాని మీద ఒక అవగాహన మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తాను. ఒక మంచి రిలేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ అవ్వాలి డాక్టర్స్కి పబ్లిక్కి. దానికి నాకు తెలిసింది ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్గా 6 నెలలకు ఒకసారి ఎప్పుడైనా ఒక క్యాంప్స్ అంటారు, హెల్త్ క్యాంప్స్. మనం బయట ఎక్కడో అప్పుడు వాళ్ళు లేకపోతే విజయవాడ హాస్పిటల్ వాళ్ళు మార్కెటింగ్ కోసం చేసే కంటే కూడా మనమే మన నియోజకవర్గం లేకపోతే విసనపేట లేకపోతే తిరుగు ఈ 2-3 నియోజకవర్గాలు కలిసి మనం ఒక మంచి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటుందేమో. ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాము. దానికి నా వంతు అన్ని విధాలు కూడా సహకరిస్తానని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా మున్సిపాలిటీ గురించి చెప్పారు. 100% రేపే మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన గివ్ స్పెషల్ సజెషన్. ఎవ్రీ హాస్పిటల్ని 2-3 డేస్కి మన స్పెసిఫిక్గా ఫలానా మేస్త్రి కానీ లేదా ఫలానా వర్కర్ కానీ ఈ హ్యాస్ టు అటెండ్ ది హాస్పిటల్ అని చెప్పేసి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చే విధంగా కూడా నేను మాట్లాడతాను. తప్పకుండా అది ఎందుకంటే కొంచెం క్లీన్లీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నాం, అది మళ్ళీ చెప్తాను. సో మీకు ఎక్కడెక్కడ మీరు ఇంకా భయాన్ని వేయడం చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. దాడి భయాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాది. మా సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు. రేపు అయితే మీకున్న భయాన్ని తొలగించడం కోసం ఎస్పీ గారితో కూడా గారిని ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఈ ఎక్స్ప్లెయిన్ మీకు ప్రామిస్ అది మనం కంపౌండ్ చేస్తాను. అదే మున్సిపాలిటీ నుంచి ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా నేను అడ్రస్ చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి మధ్య జనరిక్ మెడిసిన్స్ చాలా వచ్చినాయి కాబట్టి దయచేసి వాటిని ఎక్కువ ప్రిస్క్రైబ్ చేసి ఈ పేద ప్రజల మీద భారం తగ్గించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. నాకు తెలియదు ఇక్కడ జనరిక్ మెడిసిన్ షాప్స్ తెలియదు. అయితే మీరు ఎక్కువగా వాటిని వాడడానికి మీకు వచ్చాం. దయచేసి దృష్టి పెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. తర్వాత ఈ పాము పక్కది నేను చాలా చోట్ల చూస్తాను. నేను 2-3 కేసులు అటెండ్ అయ్యాను. 2-3 కేసులు కూడా ఫెయిల్ అయ్యాను. మరి ఎందుకు ఏమిటి అనేది నాకు తెలియదు. దయచేసి ఏదైనా గవర్నమెంట్ గురించి స్పెషల్ మెడిసిన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా అని కొన్ని మెడికల్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అంటే తప్పకుండా నేను మీకు సహకరిస్తాను. అటువంటి ఏమంటే కూడా గవర్నమెంట్ అది చేపిస్తాను. స్నేక్ బైట్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మనంతా కూడా మెట్ట వ్యవసాయం కాబట్టి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి కావాల్సిన స్పెషలైజేషన్ ఏదంటే దయచేసి చేయండి. మీకు అది ఎక్స్పెన్సివ్ అయితే చెప్పండి, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేపిస్తాను, నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీకు మనం చేస్తాను. మీరు కొంచెం పబ్లిక్లో తీసుకెళ్ళి ఇటువంటి అక్కడ రేర్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఫెయిల్యూర్ కేసెస్. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి చేయడం అనేది ఇంత కరెక్ట్ కాదు. కానీ అట్ ది సేమ్ టైం ఐఎస్ఏ నేను రిక్వెస్ట్ చేసేదంటే ఒకవేళ డాక్టర్ ఇన్ఎక్స్పీరియన్స్ మూలంగా ఏదైనా జరిగితే పేషెంట్ నష్టం జరిగితే ప్రాణ
అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. అంటే ఇటీవల మేబీ రాంగ్ నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ తప్పవచ్చు, ఎవరు యంగ్స్టర్స్ యంగ్ డాక్టర్స్ ఏదో హాస్పిటల్ ఓపెన్ చేశారు. అక్కడికి పేషెంట్స్ అయితే ఇవ్వకూడని ముందు ఏదో మళ్ళీ మీరు కూడా ఏంటంటే మీలో మీకు కాంపిటీషన్ ఉంది, ఈ డాక్టర్ దగ్గర నుంచి ఆ డాక్టర్ దగ్గర ఎట్లయితే చేశాడు వాళ్ళు చిన్న కామెంట్ పాస్ చేసేసరికి ఆ పేషెంట్లో ఏదో అనుమానాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా ఇంకా కొంత మనం కూడా చూసుకోవాలి. సో దయచేసి ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నేను ఏ విధంగా అయితే నేను బాధ్యత తీసుకుంటానని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను, అదేవిధంగా ఆయన ఆశీర్వదించి పబ్లిక్ అవసరం నేను అట్లా ఓపెన్గా చెప్పేసి కూడా తప్పే ఉండదు. అందుకని మీరు కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేయండి. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అసలు డాక్టర్ ఇన్ఎఫిషియన్సీ కానీ డాక్టర్ ఫెయిల్యూర్ కానీ ఏముందేమో చూసి మీకు పేషెంట్కి న్యాయం చేస్తామనే ఒక ఆలోచన కూడా మీరు చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే పేషెంట్స్ కూడా ఒక నమ్మకం, పబ్లిక్ కూడా ఒక నమ్మకం ఒక క్రియేట్ అవుతుంది. ఆ విధంగా కూడా ఒక ఆలోచించేదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి డెవలప్మెంట్ గురించి కూడా డాక్టర్ గారు చాలా మాట్లాడారు. డెఫినెట్గా నూజివీని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇది ఒక బ్యాక్వర్డ్గానే ఉండాల్సిన దానికంటే కూడా బ్యాక్వర్డ్గానే ఉందని చెప్పేసి నేను కూడా భావిస్తాను. మరి నేను వచ్చిన తర్వాత నేను దీనికోసం ఐ హావ్ మై ఓన్ ప్లాన్స్ హౌ టు డెవలప్ ది కాన్స్టిట్యున్సీ అండ్ హౌ టు ఇంప్రూవ్ ది సివిక్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఏంటంటే రాగానే డ్రైనేజ్ ఒకటి మొత్తం క్లీన్ చేసి డ్రైనేజ్ ఫ్లో అని చెప్పేసి ఒకటి బాగానే చేశాను. తర్వాత ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని చెప్పేసి ఒక కన్సల్టెంట్ కూడా త్రూ టెండర్ ఫిక్స్ చేస్తాను. ఈజ్ గోయింగ్ టు సబ్మిట్ ది రిపోర్ట్ ఇన్ అనదర్ 2-3 months. తర్వాత 100% ఐ గెట్ ఫండ్స్ శాంక్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ as well as ది స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. మీకు తెలుసు చంద్రబాబు గారి గురించి నాకంటే కూడా మీ అందరికీ ఎక్కువగా తెలుసు. ఏ విధంగా విషయం ఏ విధంగా హార్డ్ వర్క్ లీడర్స్ అండ్ ఆయన దూరదృష్టి కన్నా అవన్నీ మీకు బాగా తెలుసు. సో ఇది వర్కింగ్ వెరీ హార్డ్. ఎందుకంటే ఇప్పుడు చూస్తామంటే అయితే అదర్ పార్టీ ఆల్రెడీ ఇయర్స్లో. సో అప్పుడు మాకు కనపడే లోపాలన్నీ ఇప్పుడు చాలా స్పష్టంగా కనపడతారు. ఏ విధంగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది, ఒక ఇందాక అనుకున్న విషయాలు పేషెంట్ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ ఎంత నష్టం జరుగుతాం. అట్లాగే ఒక ఇన్ఎక్స్పీరియన్స్ అన్నామా ప్రజాస్వామ్యం అన్నామా ఏమైనా వచ్చే రాష్ట్రం మాత్రం నష్టపోయింది. దానిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా హార్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు బీజేపీ ఆల్సో గవర్నమెంట్. వాళ్ళు కూడా మిగతా రాష్ట్రాలన్నింటికంటే కూడా మనకి కొంత ప్రియారిటీ ఇస్తున్నారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సఫిషియెంట్ ఫండ్స్ దాని లేదు. అంతేకాకుండా ఇంకోటి శుభసూచన ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా మన రాష్ట్రం తరఫున చూస్తాము. మొన్ననే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఢిల్లీ చూస్తామంటే హరీష్ రావు గారు తెలుసు, టీఆర్ఎస్లో చాలా సీనియర్ మోస్ట్ లీడర్ అండ్ ఫార్మర్ మినిస్టర్ ఆల్సో. మేమంతా కూర్చున్న స్పీకర్ గారు సురేష్ రెడ్డి గారు. సో వాళ్ళ ఒపీనియన్ కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేస్తున్నారు అనే అభిప్రాయాలు వాళ్ళు ఉన్నారు. అది వాస్తవం కూడా. కాబట్టి మనం ఇప్పుడు గవర్నెన్స్ బాగా చేయాలనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడమే కాకుండా మాకు కూడా చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉన్నారు. మీరు ఈ కాన్సన్ట్రేట్ ఆన్ ది డెవలప్మెంట్, హౌ టు టేక్ ది స్టేట్ ఫార్వర్డ్ అనేది దాని మీద దృష్టి పెట్టండి. మీరు అనవసరంగా రాజకీయ కక్షలు రాజకీయ ఇవన్నీ కూడా చేయొద్దు. ప్రజలు నమ్మకం కలిగి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఉన్న ఒక ఆలోచన ఏంటంటే సరే 8 సంవత్సరాలు మీరు వచ్చేస్తారు, మేము వస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, తర్వాత ఏదైనా జరగడానికి జరిగింది ఏంటి, మళ్ళీ ఇటువంటి నష్టాలు మేము ఎదుర్కోవాలి కదా అని వచ్చాను. మీకు ఎట్లా భయం ఉంది, 7 గంటలకు ఆపేస్తున్నారో వాళ్ళు కూడా పెట్టాలా అవుదా అని ఇంకా ముందు ఆలోచిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మా అందరికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. యూ వర్క్ ఫర్ 2029 ఎలక్షన్. దాన్ని దృష్టిలో పెట్టు. అది మన పార్టీ కోసం, మీకోసం, నా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం మన నెక్స్ట్ టైం గవర్నమెంట్ తీసుకురావాలి. అందుకే మీరు కూడా కష్టపడి పనిచేయండి, ప్రజల్లో నమ్మకం కల్పించండి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉందని చెప్పేసి చెప్తాను. అందుకని ఆ ధైర్యంతో
న్యూజిలాండ్లో చాలా డెవలప్మెంట్స్కి నేను ప్రయత్నం చేస్తాను. ఒకటి నేను చెప్పినట్టు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది. తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంటే ఒక 15 crores ఆల్రెడీ టెండర్ ఫిల్స్ స్టేట్ తీసుకొచ్చాం. ఒక టెండర్ ఫిల్స్ డ్రింకింగ్ వాటర్ లేకపోకుండా చేయాలని నా కాకపోతే ఇప్పుడు దాకా ఏదైతే కృష్ణా రివర్ నుంచి వస్తూ ఉంటాం అది కాకుండా చుట్టుపక్కల వాటర్ బాటిల్స్ని సర్ఫేస్ వాటర్ని యూజ్ చేసుకుని మన ఏమన్నా న్యూజిలాండ్లో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చే వాళ్ళు కూడా నేను స్టడీ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఇలా డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకపోకుండా ఒక 1 yearలో 2 yearsలో నేను చేస్తానని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. రెండు, న్యూజిలాండ్ అంటేనే మామిడి. అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా న్యూజిలాండ్ అనగానే మామిడి గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ మామిడి మార్కెట్ లేదనేది ఒక చిన్న బాగా విషయం. దాని మీద కూడా దృష్టి పెట్టాము. ఒక 30 crores ఖర్చు పెట్టి మన న్యూజిలాండ్ మార్కెట్ యార్డ్ని మామిడి మార్కెట్ యార్డ్గా కన్వర్ట్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పాను. ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. 100% అసలు నెక్స్ట్ మార్చ్కి స్టార్ట్ చేయగలమా అని కూడా ఆలోచన చేస్తాం. కాకపోతే అది కొంచెం కష్టమైంది, ప్రొసీజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మార్చ్ అంటే ఈ మార్చ్ నెక్స్ట్ మార్చ్ మాత్రం 100% బ్యాంకులో మార్కెట్ అదే చేస్తాము. ఇంకోటి రీసెంట్గా మేము ఆలోచన చేస్తుంటే ఇక్కడ నగర భవనం అని చెప్పేసి నేను చేశాను. దాన్ని నేను వనమహోత్సవంలో భాగంగా గ్రాడ్యుయేషన్ చేస్తాను. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక రిలీజ్గా దాన్ని మనం డెవలప్ చేస్తే ఏ విధంగా చెప్పేసి నేను టీఎఫ్లో డిస్కస్ చేశాను. ఆమె నన్ను ఇన్వైట్ చేస్తే నన్ను ఇన్వైట్ చేస్తాను వచ్చింది ఆ కార్యక్రమానికి. 5 రోజులు నువ్వు బాధ్యత తీసుకుని నేను ఎక్కడంటే అది చేసుకుంటాను. కానీ ప్రొసీజర్స్ ఏదైతే ఉంటాయో అవి చేస్తానంటే అది సరళంగా చెప్పారు. సో సో దాంట్లో వాళ్ళు కూడా చెప్తారు. సో అక్కడ కూడా సో ఆ విధంగా టైగర్లో రైలు తీసుకొస్తారని చెప్పి మీకు చెప్పరు. కానీ వెరైటీస్ ఆఫ్ మంకీస్, వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అంటే మన కృష్ణా జిల్లాలో అసలు క్రియేషన్ అనేది ఎక్కడ సాయంత్రం మీరు అందరూ చేసిన తర్వాత ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళలేక భార్యను కూడా వదిలేస్తాను మీరు బ్యాగ్ అని చెప్పేసి, ఎందుకంటే మనం భరించలేక. సో కొంచెం రిక్రియేషన్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అందుకే నేను ఆల్రెడీ ఇది మాత్రం నేను వెరీ సీరియస్ విత్ నగర వనం. ఆల్రెడీ 100 acres ల్యాండ్ ఉంది. తర్వాత పక్కన కూడా ఇంకా 300-400 acres ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి లేదా అసైన్మెంట్ ల్యాండ్ ఉందని చెప్పారు. అవసరమైతే అసైన్మెంట్స్కి డబ్బులు కట్టైనా సరే ఆ ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఐ ట్రై టు గెట్ ఎ విలేజ్ ఎస్టాబ్లిష్ దేర్ విత్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ అదర్ రిక్రియేషన్ ఆల్సో. సో అదేవిధంగా మనకి బ్రహ్మలింగ చెరువు ఉంది, బ్యూటిఫుల్ చెరువు అందరూ చూసుకుంటారు. అసలు మన రోజు వెనకబడి అనుకుంటాం కానీ విజయవాడలో ఉన్న ప్రతి డాక్టర్కి మన రోజు ప్రాబ్లమ్స్. కాకపోతే వాళ్ళందరూ డెవలప్ చేస్తున్నారు. సో నేను ఆ బ్రహ్మగిరి చెరువు ప్రయత్నం చేస్తుంటే మీరు అందరూ చూశారు కదా, మీ ప్రొఫెషన్లో బిజీ అయిపోయి అయ్యి పట్టించుకున్నట్లయితే చాలా సీనరీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నాకే ఒక 3 ఎకరాలు ఉంటుంది, ఒక ఇది కట్టాలనుకున్నా ఏదైనా ఒక ఇది అన్నీ చేస్తాను. సో నేను మన టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారు చెప్పాను, యూ షుడ్ విజిట్ దట్ లేక్ బ్రహ్మగిరి లేక్. చుట్టుపక్కల మొత్తం కొండలు అవన్నీ చూసి అక్కడ ఒక టూరిజం ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి చెప్పాను. ముఖ్యమంత్రి గారు కూడా ఈ టూరిజంకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాము. మన రాష్ట్రంలో అనేక ప్లేసెస్ ఉన్నాయి. డివైన్ టూరిజం కానివ్వండి, లేకపోతే ఇంకా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెడతాం కాబట్టి అది కూడా నాకు ప్లాన్ అని చెప్పేసి మనం చేస్తాం. తర్వాత నాకు లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడారు. మా డాక్టర్ గారికి చాలా పొలవకుండా పాపం రైతులందరూ కూడా ఇబ్బంది పడతారు.
100%. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోయింది. తర్వాత దర్ ఇస్ డేంజర్ ఆఫ్ ఫ్లోరైడ్ కంటెంట్ ఇంక్రీజింగ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ ఆల్సో బికాస్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ది గ్రౌండ్ వాటర్. So this is very important project for our constituency, not only our constituency, for other constituencies also, 3-4 constituencies. Happy thing ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5 priority ప్రాజెక్ట్స్లో మన చింతలపూడిని ఒక దానిగా పెట్టించాలని చెప్పేసి మీకు మనం చెప్తాను. ఎప్పటికప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కలిసినప్పుడల్లా నా ఫస్ట్ డిమాండ్ చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ని 100% ఒక 2 yearsలోనో 3 yearsలోనో కంప్లీట్ చేసి మీ అందరికీ చింతలపూడి పాకిస్తాన్ చెప్పేసి నేను సాధించాలి. సో ఇంకా కూడా మీ అందరి సర్వీస్తో విల్ కీప్ మీటింగ్ రెగ్యులర్లీ, నాట్ లైక్ దిస్ మీటింగ్. ఎప్పుడన్నా నేనే మీ దగ్గరికి వచ్చి కొంత టైం ఇస్తే నాకు స్పెండ్ చేస్తూ ఉంటాను. ఈ సజెస్ట్ మీ బికాజ్ యూఆర్ మోర్ డెవలప్స్ విత్ ది ఏరియా. కాబట్టి మీరు ఏ గైడెన్స్ ఇచ్చినా తర్వాత 4 గైడ్ అంటే దట్ ఆల్సో ఐ హ్యావ్ ఎ ప్లాన్. ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను. ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా వెంటనే ఆయన స్పందించారు. ఎందుకంటే ఈ రోడ్డు వేస్తే కనుక ఖమ్మం డిస్ట్రిక్ట్ కూడా ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. ఇట్స్ లింక్ బిట్వీన్ 2 states, తెలంగాణ అండ్ ఆంధ్ర. తర్వాత మన మచిలీపట్నం పోర్ట్ వస్తుంది కాబట్టి బిగ్ ట్రాఫిక్ అనిపిస్తూ ఇప్పటికీ చాలా ఎంత ఉంటాయి గ్రానైట్ రాజేశ్వరం. కాబట్టి మన పోర్ట్ వస్తుంది, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చూసింటారు. 5 సంవత్సరాల నుంచి అక్కడ ఒక తాపేశ్వరం కండిషన్. కానీ ఆల్రెడీ టైం లిమిట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ స్టేట్ ఇంట్రెస్ట్ దట్ ఎయిర్పోర్ట్ విల్ బి ఫినిష్డ్ వెరీ సూన్. సో అది అయిపోయిన తర్వాత ఆ ఫెసిలిటీస్ని మన ఖమ్మం డిస్ట్రిక్ట్ కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుని 4 way చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆల్రెడీ ఐ స్టార్టెడ్ డిస్కషన్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీస్ ఆల్సో అని చెప్పేసి నేను మనం చేస్తాను. కాబట్టి తప్పకుండా నా వంతు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ది కాన్ఫిడెన్స్ ఈ పోస్ట్ అని తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటానని నేను ప్రయత్నం చేస్తాను. I don't play cheap politics and I don't encourage cheap politics and I don't encourage anti-social elements. I encourage only the development of constancy and good relation among all the people of Nigeria. Thank you. నేను కృష్ణాష్టమి సందర్భంగా మాట్లాడిన మాటల్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారని చెప్పేసి నేను చెప్పింది ఎవరు ఏమీ చేయలేదని చెప్పడం కంటే కూడా నేనేదైతే ప్రారంభిస్తానని చెప్పి చెప్తున్నాను అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అవన్నీ కూడా కావాల్సింది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికోసం టెండర్ కూడా ఇది ఉపన్యాసంలో చెప్పట్లేదు, ఇప్పటికీ టెండర్ పిలిచారు కన్సల్టెంట్ కోసం, దాన్ని తయారు చేస్తున్నాను. మ్యాంగో మార్కెట్ యార్డు, మ్యాంగో నూజివీడు అంటేనే మ్యాంగో, ఎందుకు ప్రయత్నం చేయాలి అసలు? అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇంకా అనేక కార్యక్రమాలు, చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది. నేను ఒకసారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే అట్లా ప్రాజెక్ట్ ప్రారంభించారు. సరే నా వంతుగా నేను ఎప్పటికప్పుడు అవకాశం చెప్పడంలో ముఖ్యమంత్రి గారిని
రిక్వెస్ట్ చేసుకుంటూ దాన్ని 5 ప్రియారిటీ ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్గా గవర్నమెంట్ టేకప్ చేసేటట్టు ఆలోచన చేయడంలో సఫలీకృతమై ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఈ నియోజకవర్గంలో. లేదు స్టేడియంస్ ఉన్నాయి, స్టేడియం సగంలో పూసిపెట్టేట్టు లేకపోతే చెట్లు మునిసేటట్టు చేపించినప్పుడు ఎందుకు ఆలోచించలేదు? సో వీటన్నిటి మీద దృష్టి పెట్టి కట్టాలి. పాఠశాల ఇక్కడ ఉండలేదు. అస్సలు ఇంతకు ముందు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ 2 నెలల కాలంలో నియోజకవర్గంలో నేను తిరిగినంత ఎవరైనా తిరిగారా అని కూడా మేము ప్రశ్నిస్తాం. ఇక్కడ ఏదో ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేస్తామో సిద్ధాస్తులు ఇక్కడ కొంతమంది. అది నేను ఎవరిని ఉద్దేశించానంటే ఎవరైతే ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారో సార్ది ఇక్కడ ఉండలేదు, లోకల్ నాన్ లోకల్ అని మళ్ళీ రీచ్ చేస్తాను చేస్తాను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరు ఆ ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేసినా వారందరికీ నా మాటలు అన్వయిస్తానని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తాను. జరుగుతున్న అఘాయిత్యాల గురించి, డాక్టర్కి ఎలాగ న్యాయం జరుగుతుందన్న విషయాల గురించి మాట్లాడటానికి మంత్రి గారిని కలుసుకోవడం జరిగింది. ఎందుకంటే సమాజంలో ఈరోజు డాక్టర్కి పేషెంట్ మధ్య రిలేషన్షిప్ చాలా దూరం అయిపోతుంది. సో దాన్ని దగ్గర తీసుకురావటం ఏమేం చేయాలన్నదానికి సలహాల కోసం మంత్రి గారితో మాట్లాడడం జరిగింది.